కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం ప్రారంభమైంది. 4 పెట్రోల్ బంకుల్లో 3 బంకులు స్టాక్ లేక మూతపడగా మున్సిపాలిటీ నిర్వహిస్తున్న ఒకే బంకులో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండడంతో అక్కడ భారీగా వాహనదారులు గుమిగూడుతున్నారు. ఇంధనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర పనుల కోసం వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై పెట్రోల్ బంకు యాజమానిని ప్రశ్నించగా పై స్థాయి నుంచి సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ సమస్యలు ఏర్పడిందని తెలిపారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, పక్క దేశాల్లో జరుగుతున్న యుద్ధాల ప్రభావమా లేక స్థానికంగా వ్యాపారులు చేస్తున్న జిమ్మిక్సా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇంధన సరఫరాను సక్రమంగా నిర్వహించాలని వాహనదారులు కోరారు. సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడే కానీ పెట్రోల్ డీజిల్ భారీగా కొరతగా ఉంది. ఎక్కడ చూసినా నో స్టాక్ అని బోర్డు పెడుతున్నారు. కారణం ఏమి అని అడగగా పెట్రోల్ డీజిల్ సరైన సరఫరా లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ తెల్లవారుజాము నుంచి మున్సిపల్ పెట్రోల్ బంకులో విపరీతంగా జనాలు వస్తూనే ఉన్నారు. బద్వేల్లో 4 పెట్రోల్ బంకులు ఉంటే ఎక్కడ కూడా పెట్రోల్ దొరకడం లేదు అని చెప్తున్నారు. ఒకసారి పరిశీలిస్తే కనుక బద్వేల్ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర విపరీతమైన జనాలు ఉంటున్నారు. ప్లస్ వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. అలా ఎక్కడ కానీ పెట్రోల్ 4 బంకులలో తిరుగుతున్నాము, ఎక్కడ పెట్రోల్ దొరకడం లేదు. కారణం ఏమి అని అడగగా సరఫరా సరిగా లేదు అని చెప్పి అంటున్నారని కోపడుతున్నారు. దీనిపైన అధిష్టానం త్వరగా చర్యలు తీసుకొని ప్రతి చోట ప్రతి పెట్రోల్ బంకులో డీజిల్ పెట్రోల్ ఉండేలాగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేట్లు పెరుగుతాయేమన్న ఆలోచనలో ఉన్నారా అని ఆ ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. నా ఇండియా ఇద్దరు వల్ల ఏమన్నా సప్లై కాదు. ప్రాబ్లం మనకి ఏం తెలియదు. దానికైతే కనుక షార్టేజ్ ఉంది. ఎక్కడ పోలా 4 బంకులు వేయడం, ఇది 5వ బంకు. వేడ కూడా పూర్వం వస్తుంది. పెట్రోల్ రావడం లేదు, సరఫరా లేదు. ఏం లేదు అలాంటి. గతంలో పెట్రోల్ రేట్ల పైన 3 రూపాయలు తగ్గించే జరిగిందా? లేదు సార్. ఇదే రేటు నెల్లూరు రోడ్లో ఉండే పెట్రోల్ బంకులు పెట్రోల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుందని కారణం అయితే మామూలు వచ్చేసి చేయాలి కదా వాళ్ళు. మొత్తానికి అయితే స్టాక్ లేదు అంటున్నారు. కారణాలు అయితే చెప్పడం స్టాక్ లేదని స్టాక్ అని కూడా పెట్టేస్తారు. త్వరగా పంపిస్తే మేలు, లేకపోతే మేము ఇంట్లో కూర్చొని ఉండాలి. తోలుతే తిండి లేకపోతే లేదు. ఎందుకంటే టౌన్లో పల్లెలు తిరగాల, మళ్ళీ పల్లెలు పోవాలంటే డీజిల్ ఉండాలి. అందుకే అదే పనికి మళ్ళీ ఫుడ్ ఐటెంట్ చేసుకున్నామంటే ఈరోజు కూలంతా దానికి పెట్టాలి. బయట 3 పెట్రోల్ బంకులు తిరిగానే ఇది లాస్ట్. ఇక్కడికి వస్తే ఫుల్ రష్. కారణం అంటే బయట రాలేదంటున్నారు, పక్కన వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళైతే కారణం ఏం చెప్పట్లా, ఏం రాలేదు వెళ్ళిపోండి. ఇక్కడ కానీ స్టాక్ లేదు వెళ్ళిపోండి. ఖచ్చితంగా కదా, డీజిల్ వేసుకుంటేనే తిరగగలము, ప్రజలకు గ్యాస్ ఇవ్వగలము. తర్వాత మేము ఏదైనా అనుకూలకి వచ్చి మేము తినగలము, లేకపోతే ఏమన్నా
ఇబ్బంది వల్ల కూడా ప్రెజర్ ఉందంటున్నారు ఎట్లా తెలియదు పైన వాళ్ళకి తెలియాలి.